అమెరికాకి చాలామంది చదువు పేరుతోటి వెళ్తున్నారు, హైయర్ స్టడీస్ కోసం వెళ్తున్నారు. అక్కడ గవర్నమెంట్ మన ఇక్కడ ఆంధ్ర నుంచి కానీ భారత్ నుంచి కానీ వెళ్ళే వాళ్ళకి ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తున్నారు, లేదు ఎలా సపోర్ట్ చేస్తున్నారు, అక్కడ ఎలా ఉంటుంది వీళ్ళ లైఫ్? ఫ్రాంక్గా చెప్పాలి అంటే అమెరికన్ గవర్నమెంట్ ఎలాంటి ప్రోత్సాహాలు ఇవ్వదు. ఎందుకంటే వీళ్ళు చదువుకోవడం కోసం అమెరికా వెళ్తున్నారు. అమెరికన్ యూనివర్సిటీస్కి ఫీజు పే చేస్తారు. ఫీజు పే చేసిన తర్వాత ఒక 2 సంవత్సరాల కోర్స్ ఉంటుంది. ఈ 2 సంవత్సరాల కోర్సు తర్వాత వాళ్ళకి ఒక ఓపీటీ అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. అప్పుడు 3 సంవత్సరాలు ఓపీటీ ఉంటుంది. ఆ తర్వాత జనరల్గా H1, ఆ తర్వాత గ్రీన్ కార్డు, ఆ తర్వాత సిటిజన్షిప్ సెటిల్ అయిపోవడం అనేది ఒక ప్రాసెస్ నడుస్తుంది. దురదృష్టవశాత్తు ఏమిటంటే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్, లాస్ట్ 3 to 4 ఇయర్స్ నుంచి తీసుకున్నట్లయితే ఒక్క ఇండియా నుంచే ఆల్మోస్ట్ లైక్ 300,000 అంటే ఆల్మోస్ట్ 3 లక్షల మంది స్టూడెంట్స్ అమెరికాకి వస్తున్నారు. చైనా నుంచి వస్తారు, మిగతా ప్రపంచం నుంచి వస్తారు. అంటే ఆల్మోస్ట్ మిగతా అన్ని దేశాల నుంచి వేసుకున్నా కూడా దాదాపుగా 15 లక్షల మంది స్టూడెంట్స్ అమెరికాకి వస్తున్నారు. ఈ అమెరికాలో అన్ని జాబ్స్ ఉన్నాయా? ఫస్ట్ ప్రాబ్లం. సో అన్ని జాబ్స్ లేవు. ఫస్ట్ లేనప్పుడు వీళ్ళందరూ కూడా డిగ్రీ తీసుకొని, అంటే డిగ్రీ సంపాదించుకొని, డిగ్రీ వచ్చేసుకొని వీళ్ళు బ్యాక్ వచ్చేస్తున్నారా? రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు రావట్లేదు? పర్టికులర్లీ ఇండియా నుంచి వెళ్ళేటువంటి స్టూడెంట్స్ వెనక్కి వద్దాం అనుకున్నా కూడా వాళ్ళకి ఒక 40 లక్షల రూపాయల అప్పు ఉంటుంది. బికాస్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషనల్ లోన్ ఉంటుంది. ఈ ఎడ్యుకేషనల్ లోన్ని కనీసం తీర్చుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్తో వాళ్ళు అక్కడ ఏదో పని చేయాలని ప్రయత్నం చేస్తారు. ఇంతకుముందు వెళ్ళేటువంటి స్టూడెంట్స్ తక్కువ ఉండేవాళ్ళు, అక్కడ జాబ్స్ సరిపోయేవి. సో చాలామందికి జాబ్స్ వచ్చేది, సెటిల్ అయిపోయేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది? జాబ్స్ ఏమీ పెరగలేదు, కానీ వెళ్ళేటువంటి వాళ్ళు 10 రెట్లు ఎక్కువ పెరిగిపోయారు. అది ప్రాబ్లం. రెండవది ఏంటంటే మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో అమెరికా పంపించటము అనేటువంటిది ఒక క్రేజ్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అమెరికా వెళ్తున్నారు, బ్యాంక్ వాడు లోన్ ఇస్తాడు, ఎంతో లోన్ ఇస్తారు, లోన్తో అమెరికా అడుగు పెట్టేస్తారు. కానీ అమెరికా అడుగు పెట్టిన తర్వాత వీళ్ళు ఉండటానికి ఒక అపార్ట్మెంట్ కావాలి, తినడానికి ఒక ఫుడ్ ఉండాలి, కాలేజీలకు వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ కావాలి. ఇట్లా ఒక 4-5 స్టూడెంట్స్ కలిసి ఒక అపార్ట్మెంట్ రెంట్కి తీసుకొని కంబైన్డ్ షేరింగ్లో ఉన్నా కూడా నెలకి ఎట్లా లేదనుకున్నా కూడా ఒక $1,000 ఖర్చు అవుతాయి. అంటే $1,000 అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా 85,000 రూపాయలు దాదాపుగా అవుతుంది. ఈ పేరెంట్స్ 85,000 రూపాయలని అమెరికాకి పంపిస్తున్నారా? ప్రతి నెల పంపించట్లేదు. పంపించినప్పుడు వాళ్ళు ఎలా బతుకుతున్నారు? ఏదో పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటున్నారు. అంటే ఏ హోటల్లోనో మోటల్లోనో ఏదో జాబ్స్ చేసుకుంటున్నారు. మీకు అందరికీ తెలుసో లేదో, అమెరికాలో స్టూడెంట్ అనేటువంటి వాడు క్యాంపస్లో మాత్రమే, అంటే యూనివర్సిటీ క్యాంపస్లో మాత్రమే వారానికి 20 గంటలు మాత్రమే పనిచేయాలి. అది లీగల్. అలా కాకుండా బయట ఏ హోటల్లోనో ఎక్కడో పనిచేస్తాము అంటే అది ఇల్లీగల్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఇల్లీగల్గా పనిచేయడం బిగించేశారో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి మీరు స్టాటిస్టిక్స్ చూడండి. ఆన్ యావరేజ్ రోజుకి ఒక స్టూడెంట్ డెత్ కనపడుతుంది. ఎందుకు? కారణం ఏంటంటే ఈ గ్యాస్ స్టేషన్లో పనిచేసే జాబ్స్, లేకపోతే బేబీ సిట్టింగ్ జాబ్స్, హోటల్లో జాబ్స్, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఇంతకుముందు అమెరికాలో ఉన్నటువంటి చదువు దగ్గర బ్లాక్స్, నల్ల వాళ్ళు కానీ లేకపోతే మెక్సికన్స్ కానీ వీళ్ళు ఆ జాబులు చేసుకుంటూ బతికేస్తున్నారు. మన వాళ్ళు వీళ్ళు ఏం చేశారు? ఆ జాబ్స్ కూడా లాక్కోవటం వల్ల, వాళ్ళ జాబ్స్ మనం లాక్కోవటం వల్ల వాళ్ళకి మన మీద కోపం స్టార్ట్ అవుతుంది. హేట్ క్రైమ్ అనేటువంటిది స్టార్ట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు లేదు. ఇంతకుముందు ఇవాళ మీరు అమెరికన్ హాస్పిటల్స్కి వెళ్ళి చూడండి, 40 to 50% ఆఫ్ డాక్టర్స్ ఫ్రమ్ ఇండియన్ ఆరిజిన్. ఐటీకి వెళ్ళి చూడండి, మైక్రోసాఫ్ట్, ఆరకిల్ లాంటి కంపెనీస్కి వెళ్ళి చూడండి, మోర్ దాన్ 50% ఎంప్లాయీస్ ఫ్రమ్ ఇండియన్ ఆరిజిన్. అంత రెస్పెక్ట్ ఇచ్చేసింది ఇండియన్స్కి అమెరికన్ సొసైటీ. కానీ ఇవాళ ఏం జరుగుతోంది? మనం ఈ చిన్న జాబులు చేసి అక్కడ జాబ్స్ ఉన్నటువంటి వాళ్ళని మనం పోగొట్టడం వల్ల అనవసరంగా మనం క్రెడిబిలిటీని పోగొట్టుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాబట్టి ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళేటువంటి స్టూడెంట్స్ ఫైనాన్షియల్గా ఒక స్టేబుల్ పెట్టుకోవాలి. దట్స్ ద ఫస్ట్ థింగ్. రెండవది, అమెరికా అనేటువంటిది ఏంటి? ఒక టెక్నాలజీ బేస్డ్ కంట్రీ.
ప్రపంచ హైయెస్ట్ టెక్నాలజీ ఇక్కడ ఉంటుంది లైక్ దిస్. సో కాబట్టి ఇక్కడ ఏదో ఒక చిన్న బీటెక్ కంప్లీట్ చేసేసుకొని మనం అమెరికా వెళ్ళిపోయి అదేదో యూనివర్సిటీలో వారానికి ఒక రోజు క్లాస్ ఉంటుంది, అదేదో ఎంఎస్ చేసేసిన తర్వాత మనకి ఉద్యోగం వస్తుందా అంటే వచ్చే పరిస్థితి లేదు. ఒకప్పుడు వచ్చాయి, నేను ఒకప్పుడు రాలేదని చెప్పట్లేదు, వచ్చాయి. ఇవాళ ఆ పరిస్థితి లేదు. లేనప్పుడు ఏం చేయాలి? కొత్త కొత్త టెక్నాలజీస్, కొత్త కొత్త మెథడ్స్ ఇవన్నీ మనం నేర్చుకోవాలి. నేర్చుకొనేసి అమెరికన్ పిల్లల కన్నా బెటర్గా మనం పెర్ఫామ్ చేయగలిగితేనే అక్కడ మనం సర్వైవ్ అవ్వగలుగుతాం. దానికి ఏం చేయాలంటే టెక్నాలజీ నేర్చుకోవాలి. ఏదో సరదాగా నేర్చుకోవటం కాదు, పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఎందుకంటే దే ఆర్ పేయింగ్ మనీ, దే ఆర్ పేయింగ్ డాలర్స్. సో అది ఒకటి. సో ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళేటువంటి ప్రతి స్టూడెంట్, ప్రతి పేరెంట్ ఒక్కసారి రియలైజ్ అవ్వాలి అసలు ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి, మనం ఎక్స్పెన్సెస్ని మీట్ అవ్వగలమా లేదా అనేటువంటిది. అంతేగాని ఏదో వీసా వచ్చేసింది కదా మనం అమెరికా పంపించేద్దాం, ఫ్లైట్ ఎక్కిచ్చేద్దాం, వాళ్ళ తెప్పలో వాళ్ళు పడతారు అనే పరిస్థితి మాత్రం కొంచెం కష్టంగానే ఉంది. బికాజ్ ఆఫ్ రెసిషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ కూడా ఏంటంటే రోజు రోజుకి జాబ్స్ సంఖ్యను తగ్గిస్తున్నాయి కానీ పెంచటం లేదు. మ్యాన్ పవర్ తగ్గించేసి మెషిన్ పవర్, ఐ మీన్ అదే ఏఐ పవర్ పెంచేస్తారు. పెరుగుతుంది.